ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరగనుంది. సత్యేంద్ర జైన్ నుంచి కేజ్రీవాల్ 2 కోట్ల రూపాయల లంచం తీసుకోవడం తాను చూశానంటూ మాజీ మంత్రి కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ పై ఆరోపణలకు ముందే అనిల్ బైజల్ ను కలిసిన మిశ్రా పలు ఆధారాలు సమర్పించారు. కాంగ్రెస్, భాజపా సైతం ఈ వ్యవహారంపై వెంటనే విచారణ జరగాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఈ వ్యవహారంపై ఏసీబీని విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఢిల్లీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఢిల్లీ జలమంత్రి పదవిని కోల్పోయిన కపిల్ మిశ్రా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్ర జైన్ కేజ్రీవాల్ కు 2 కోట్ల రూపాయలు ఇచ్చారని, నీటి సరఫరా ట్యాంకర్ల అవినీతి డబ్బు ఆయనకు ముట్టిందన్నారు. 2 ఏళ్లలో తాను చూసిన అక్రమాల వివరాలు, ఆధారాల్ని దర్యాప్తు సంస్థలకు అందజేశానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే కపిల్ మిశ్రా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. కపిల్ మిశ్రా ఆరోపణలతో ఇప్పటికే ఇబ్బందుల్లో పడ్డ కేజ్రీవాల్ కు అనిల్ బైజల్ ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించడం వల్ల మరిన్ని చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. ఈ అంశంపై ఢిల్లీ పోలీసులు సైతం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.